హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈరోజు 3 రెసిపీస్ ట్రై చేశాను అనమాట. ట్రై చేయడం అంటే వచ్చినవే, బట్ ఈరోజు చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. ఫస్ట్ అయితే పొటల్స్ కర్రీ చేశాను. ఇవేంటంటే ఇలా ఒక విజిల్ వేయించుకోవాలన్నమాట, ఇలా మధ్యలో కట్ చేసి. దాని తర్వాత ఆనియన్స్లో ఒక 3 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. సో ఈ గరం మసాలా లేకపోతే మన బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, లవంగం ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని ఆయిల్లో ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలన్నమాట, ఆయిల్ సెపరేట్ అయినంత వరకు. అలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత అందులో కొంచెం కారము అండ్ అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని, సో ఇలా సెపరేట్ అయ్యాక ఇలా ప్యాన్ వదిలేస్తుంది కదా, సో ఇలా పేస్ట్ అంతా ప్యాన్కి వదిలిన తర్వాత ఇలా ఉడికించుకున్న ఈ పొటల్స్ ఉంటాయి కదా, దీంట్లో ఈ ముద్ద కుక్కి మనం వంకాయ కర్రీ చేసుకుంటాం కదా అలాగే అనమాట. ఈ ముద్ద కుక్కుకోవాలి. ఇలా కుక్కిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఇలా అన్నిట్లోని కుక్కిన తర్వాత సో స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ కుక్కుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, సో వాటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటే మనకి పొటల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇదే ప్రాసెస్లో మనం బెండకాయ చేసుకోవచ్చు, దొండకాయ కూడా చేసుకోవచ్చు. ఒకసారి కర్రీ ట్రై చేయండి. కొంచెం మసాలాగా స్పైసీగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కర్రీ ట్రై చేయండి. సో పొటల్స్ అయితే పిల్లలు తినరు అనమాట. మా మ్యాక్సిమం పిల్లలు అన్ని కూరలు తింటారు, బట్ పెద్ద పాప ఏంటంటే ఒక పొటల్స్ దగ్గర నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకని తన కోసం అయితే సింపుల్గా ఇలాగా ఆనియన్స్ బేసిక్ మసాలా వేసి పొటాటోస్ అయితే ఫ్రై చేసేసాను అనమాట. పొటాటోస్ ఇలా సన్నగా తరుక్కొని, సో ఉల్లిపాయలు వేయించి అందులోనే కారం ఉప్పు వేసి ఇలా సన్నగా తరుక్కున్న బంగాళదుంప ముక్కలు వేసి సో మూత పెట్టాను. ఇందులో అయితే వాటర్ అస్సలు వేయను అనమాట. ఇలా మూత పెట్టి ఈ మూత లిడ్ ఉంటుంది కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఈ మూత ఉంటుంది కదా, మూత మీదే నేను ఇలా వాటర్ పోసుకొని ముక్క మెత్తగా ఉడికేంత వరకు ఇలా బంగాళదుంప ఉడికించుకుంటాను అనమాట. మా పిల్లలకి ఇలా వండితే ఇష్టము. దాని తర్వాత ఏంటంటే మార్నింగ్ చామదుంపలు ఉడకబెట్టాను. సో మా హస్బెండ్ నిన్న చామదుంపలు తెచ్చారనమాట మార్కెట్ నుంచి. సో చామదుంపల పులుసు అయితే పెడదామని చెప్పి ఇలా పులుసు కోసం అన్నీ రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అండ్ అలాగే నిన్న బెండకాయ కూర ఉన్నప్పుడు కొంచెం ముదురు బెండకాయలు ఉంటే ఒక 4 వదిలేసాను అనమాట. అండ్ దాని తర్వాత పోపుకు కూడా ఇలా రెడీ చేసుకున్నాను. దాని తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని చామదుంప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా అంటే మరీ డీప్ ఫ్రై ఏం అక్కర్లేదు, రెడ్గా వచ్చేంతవరకు అక్కర్లేదు. చిన్న పిసర్ కలర్ మారితే సరిపోతుంది. ఎందుకంటే చామదుంపలు ఫ్రై చేసుకోకపోతే మనకి దురద అంటుంది కదా, అందుకు. సో ఇవి ఫ్రై చేసుకున్నాక పక్కకి తీసుకోవాలి. అలా పక్కకి తీసుకున్న ప్యాన్లోంచి కొంచెం ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ సపరేట్ చేసుకున్నాక ఇందాక చూపించాను కదా పోపు దినుసులు, అవైతే వేసేసుకోండి. అవి వేసుకున్నాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందు కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోండి. ఇందాక చూపించడం మర్చిపోయాను. సో ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం గరం మసాలా, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలుపుకున్నాక టమాటో ముక్కలు అండ్ అలాగే బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి రెండు యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గనియాలన్నమాట. టమాటాలు మగ్గిపోయిన తర్వాత సో ఇలా మెత్తగా అయిపోతాయి కదా, అలా మెత్తగా అయిపోయాక టమాటాలు మగ్గిపోయాక మనం ఏం చేస్తామంటే ఇందాక ఫ్రై చేసుకున్న చామదుంపలు ఉన్నాయి కదా, అవి అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత చామదుంప ముక్కలు యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు మగ్గు ఉంది కదా, అది యాడ్ చేసుకొని దాంతోపాటు మీకు పులుసుకి కావాల్సినంత వాటర్ పోసుకోండి.
అండ్ ఉప్పు కారం ఏమైనా మీకు సరిపోకపోతే ఇక్కడే ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి. అలా అడ్జస్ట్ చేసుకున్నాక పులుసు అంతా బాగా మరగబెట్టుకోండి. సో అలా మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, సో కసూరి మేతి అయితే యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకోవడం వల్ల కూరకి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. యాడ్ చేసుకొని ఒక్కసారి మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి, అంతే. సో వంట పని అయిపోయాక కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఏమంటే నేను ఇన్స్టాగ్రామ్లో నిన్న సగ్గుబియ్యం పాయసం అని ఒకటి చూసాను అనమాట. అది చాలా వెరైటీగా అనిపించింది, అందుకని నేను కూడా ట్రై చేశాను. ఏమీ లేదు, సగ్గుబియ్యంలో వాటర్ పోసుకొని షుగర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే గిన్నెకి అంటకపోతాయి సగ్గుబియ్యం. సో ఇలా ఉడికిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, దీనికి కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని పాలసం చేసుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో ఏంటంటే మనం ఒక 2 మామిడి పళ్ళు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం షుగర్ చాలకపోతే ఇక్కడే కొంచెం షుగర్ మిక్సీ చేసేసుకోండి. దాని తర్వాత ఏంటంటే మనం మామిడి పళ్ళు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ మామిడి పళ్ళు అయితే యాడ్ చేసుకొని సో మళ్ళీ ఇంకొకసారి పాయసం కలుపుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే నిన్న చేశాను, ఇంట్లో అందరం తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. దాని తర్వాత మొన్న రీసెంట్గా చెప్పాను కదా అక్క వదినాలు అయోధ్య వెళ్ళారని, సో అక్కడి నుంచి మా కోసం అయితే ఈ బ్యాగ్ తెచ్చారనమాట. అండ్ దాని తర్వాత పిల్లలకి నాకు గాజులు అయితే తెచ్చారు. సో ఈ బ్యాగ్ అయితే డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ముగ్గురికి సేమ్ తీసుకున్నారనమాట. 99% మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురికి సేమ్ తీసుకుంటాము. ఒకవేళ కలర్ దొరకకపోతే మాత్రమే కలర్ ఎక్స్చేంజ్ చేసి తీసుకుంటాము. అండ్ ఇవైతే నా బ్యాంగిల్స్. అండ్ దాని తర్వాత ఇవైతే పిల్లల కోసం తెచ్చిన బ్యాంగిల్స్ అనమాట. సో పిల్లల కోసం తెచ్చిన బ్యాంగిల్స్ కూడా నాకు చాలా నచ్చాయి. దాని తర్వాత ఇలాగా ఒక నల్ల పూసలు ఇలా షైనింగ్ ఉన్న పూసలు అయితే తెచ్చారనమాట. సో ఇదేంటంటే రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, కాకపోతే పూసలు కొంచెం సన్నగా ఉన్నాయన్నమాట. దీంట్లో ఏంటంటే ఇలా మనం లక్ష్మీ కాసు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అవి యాడ్ చేసుకొని ఇలా లాకెట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి దండలు ఒక 2-3 కొనుక్కొని దానికి ఒక లాకెట్ యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ దాని తర్వాత నేను ఈ బ్యాగ్స్ అన్నీ కూడా, నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఎందుకో తెలీదు చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్స్ కొంటాను. ఇవైతే నేను పిల్లలిద్దరి కోసం మొన్న రీసెంట్గా మేము పూరి వెళ్ళామన్నమాట. సో అక్కడ తీసుకున్న బ్యాగ్స్ మా పిల్లలిద్దరికి, వదిన వాళ్ళ పిల్లలకి అండ్ అక్క వాళ్ళ పిల్లలకి అందరికీ తీసుకున్నాము సేమ్ ఇలాంటి బ్యాగ్సే. సో ఇవైతే మా పిల్లలిద్దరికి తీసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఇదైతే నేను ఇప్పుడు ప్రెజెంట్ యూస్ చేస్తున్న బ్యాగు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నేను అన్నీ ఇలా సేవ్ చేసుకుంటే చాలా యూజ్ అనమాట, దుమ్ము ధూళి పడదు. అండ్ ఇలా మనకి ఇలా షేప్ ఉన్న బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటి షేప్ పోకుండా నేను వాటిలోనే ఇంకా బ్యాగ్స్ దాచిపెడతానమాట. దానివల్ల ఏంటంటే అది షేప్ అలాగే మెయింటైన్ అవుతుంది. అండ్ ఇదైతే మా మరదలు అరకు వెళ్ళినప్పుడు కొనింది అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, అక్కడి నుంచే తెచ్చింది మ్యాక్సిమం. అండ్ దాని తర్వాత ఇది నేను మొన్న పూరి వెళ్ళినప్పుడు నేను వదిన అక్క అందరం కొనుక్కున్నాను అనమాట, అందరి కోసం కొన్నాను. సో ఈ బ్యాగు ఇదేంటంటే పార్టీస్కి అక్కడికి చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇవి ఏంటంటే ఇవి అమ్మకి ఏదో పెళ్ళికి వెళ్ళినప్పుడు సంథింగ్ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. అమ్మకి పెద్దమ్మకి ఇలా వస్తే అవన్నీ నేను తెచ్చుకున్నాను అనమాట. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఒకటైతే ఇప్పి చూపిస్తాను. ఇదేంటంటే మనకి పోట్లీ షేప్లో వస్తుందన్నమాట. ఇలా పైన పూసలతో ఇలా హ్యాంగింగ్ ఉంది. అండ్ కింద బ్యాగు, ఈ సైడ్ ఉన్నాయి కదా తాళ్ళు, ఇవి లాగితే ఏంటంటే మనకి ఇలా పోట్లీ లాగా ఉంటుందన్నమాట. సో ఇలా పార్టీస్కి అది వెళ్ళినప్పుడు ఇలా తగిలించుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇవి కూడా నేను అక్కడి నుంచి అమ్మ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాను అనమాట జాగ్రత్తగా. అండ్ ఇవన్నీ ఇలాగా ఒక కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇదేంటంటే ఇది మేము లాస్ట్ టైము నేను అమ్మ వాళ్ళు అందరూ శ్రీశైలం వెళ్ళినప్పుడు మా మరదలు కొనిచ్చింది. అండ్ ఇదైతే మా హస్బెండ్ కొనిచ్చారు ఒకసారి బర్త్డేకి. సో ఇందులో ఎప్పుడుదో ఇది యంత్రం అనమాట, ఏదో సంథింగ్ మా హస్బెండ్ ఇలాంటివన్నీ తెచ్చిస్తుంటారు, అన్నిటిని నేను జాగ్రత్తగా దాచుకుంటున్నాను.
అది కనపడలేదు చాలా రోజుల నుంచి, అది బ్యాగ్లో ఉండిపోయింది అనమాట. దాని తర్వాత ఈ పర్సులు కూడా మేము షిరిడీలో 50 రూపీస్కి ఎంతకో కొనుక్కున్నాము. సో అవన్నీ కూడా నేను ఇలాగా ఈ జిప్ లాక్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే అన్నీ ఒకసారి ఎలాగో యూజ్ చేయం కదా, సో ఎప్పుడు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అని ఇలా అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని వాటి షేప్స్ కానీ ఏవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి ఇలా అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటే. సో వాటిని జిప్పు వేసేసి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటాను అనమాట. సో దానివల్ల మనకి ఎప్పుడు ఏది కావాలన్నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి హ్యాండ్ బ్యాగ్స్ అన్నిటికీ డస్ట్ పట్టేస్తుంది అనమాట. నేను చెప్పాను కదా మా పిల్లలిద్దరికీ తీసుకున్నాను ఈ బ్యాగ్స్. సో అవేంటంటే నేను బయట హ్యాంగర్కి తగిలించాను అనమాట. దానివల్ల డస్ట్ అయితే చాలా పట్టేసింది. ఎలాగో ఇవి క్లీన్ చేస్తాను, ఒకసారి క్లీన్ చేశాక అప్పుడు మళ్ళీ లోపల పెడతాను. సో నా దగ్గర ఇలా జిప్ లాక్ బ్యాగ్ ఉంది కాబట్టి నేను ఇందులో స్టోర్ చేసుకున్నాను. లేదంటే మీరు ఏ పాలిథిన్ కవర్లో అయినా పెట్టి ఒక దగ్గర పెట్టుకుంటే అలా డస్ట్ అది పడకుండా నీట్గా ఉంటాయి. సో దాని అలా ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నవాళ్ళు ఈ టిప్ యూజ్ చేయండి. అంతేనండి ఈ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.